వేదిక ఏదైతేనే దేక్ లేంగే అంటున్నారు కార్యకర్తలు. అది రైతు కార్యక్రమమా పార్టీ కార్యక్రమమా అన్నది పక్కన పెట్టేస్తున్నారు. అవతలి పార్టీ నుంచి ఎవరో ఒకరు నినాదాలు చేయగానే మిగతా పార్టీల వాళ్ళు రెచ్చిపోయారు. సిద్దిపేట నర్మెట్టలో జరిగిన రైతు మహోత్సవ సభా వేదికపై 3 పార్టీల నేతలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటుంటే స్టేజ్ కింద కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. వెరసి రైతు సభలో రభస జరిగింది. దీంతో ఏ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ నేతలు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. పండుగ పూట పొలిటికల్ అటెన్షన్, 3 పార్టీల కలయికతో టెన్షన్ టెన్షన్. రమేష్ ఒక్క మాట మాట్లాడకుండా కూర్చోవాలి. గౌరవం లేదా? కూర్చోండి. ఏ పార్టీ అయినా సరే మాట్లాడకుండా కూర్చోండి. కార్యకర్తల తీరుపై నేతల సీరియస్ రియాక్షన్. కూర్చుంటేనే పంపించేయండి, బయటికి పంపించేయండి. నర్మెట్ట రైతు మహోత్సవం రాజకీయ రచ్చలేపింది. అధికార విపక్షాల రాక పొలిటికల్ కాక పెంచింది. అధికార పక్షం నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హాజరవగా ప్రోటోకాల్ ప్రకారం బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, బీజేపీ నుంచి రఘునందన్ రావు అటెండ్ అవ్వడం ఆసక్తి రేపింది. నేతలందరూ ఒకే వేదికను ఎలా పంచుకుంటారు, ఏం మాట్లాడతారు, సభపైనే విమర్శలు గుప్పించుకుంటారా అన్న చర్చ రచ్చలేపగా అలా ఏం జరగలేదు. కానీ వేదిక ముందు మాత్రం 3 పార్టీల కార్యకర్తల తీరుతో తీవ్ర దుమారమే రేగింది. అధికార కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కు కౌంటర్ గా కాంగ్రెస్ శ్రేణులు, మధ్యలో మేమేం తక్కువ కాదు అన్నట్టు కమలం పార్టీ మనుషులు, ఇలా పోటాపోటీ నినాదాలతో సభ కాస్త కంట్రోల్ తప్పింది. ఎంతలా అంటే 3 పార్టీల ముఖ్య నేతలు మైక్ అందుకుని పేరున కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్పీకర్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు, గౌరవ మంత్రులు వచ్చినప్పుడు వారికి మర్యాద ఇవ్వడం మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఒక్కరు కూడా మాట్లాడద్దు, ఒక్కరు కూడా నిలబడద్దు, నిశ్శబ్దంగా ఒక్క నిమిషంలో కూర్చోవాలి. మరి హరీష్ రావు బీఆర్ఎస్ శ్రేణులను కంట్రోల్ చేస్తే వెంటనే హరీష్ రావు దగ్గరున్న మైక్ అందుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద ఫుల్ ఫైర్ అయ్యారు. హలో యాదగిరి, వాట్ ఈస్ దిస్, జర కుసోరబై అంటూ టోన్ పెంచి మాట్లాడినా తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక పొన్నం ఫైర్ అయినప్పటికీ పరిస్థితి కంట్రోల్ కాకపోవడంతో తుమ్మల కూడా రంగంలోకి దిగి తన వంతు ప్రయత్నం చేశారు. ప్రభుత్వ కార్యక్రమం మీద అభిమానం ఉంటే, రైతుల పట్ల అభిమానం ఉంటే ఏ పార్టీ అయినా సరే మాట్లాడకుండా కూర్చోండి. ఇలా వేదిక మీదే 3 పార్టీల నేతలు వాళ్ళ కార్యకర్తలను అదుపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వేదిక దగ్గరే కాదు, అంతకు ముందు సభకు వస్తున్నప్పుడు కూడా పెద్ద రభసే చోటు చేసుకుంది. హరీష్ రావు వస్తుంటే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు హస్తం పార్టీ శ్రేణులు. కారు దిగి సభ లోపలికి వెళ్లే వరకు అరిచారు. ఇటు మంత్రి పొన్నంపై కారు పార్టీ కార్యకర్తలు కూడా యమ సీరియస్ అయ్యారు. రైతులకు ఏం చేశారని ఉత్సవాలు చేస్తున్నారు అంటూ ఆయనపై దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. మొత్తంగా పండుగ పూట నిర్వహించిన నర్మిట్ట సభ పొలిటికల్ రచ్చలేపింది. సభ బయట లోపల కంట్రోల్ తప్పిన కార్యకర్తలను పేరున పిలుస్తూ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూర్చోండి. నా బాధ్యత కూర్చో.